హాయ్ అండి. ఇప్పుడే 'కన్నప్ప' మూవీ చూసొచ్చాము. మూవీ పర్లేదు, చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం తిన్నాడు కన్నప్ప ఇలా ఫ్యామిలీ స్టోరీ అలా ముందుకెళ్తా ఉంటుంది. ఆ స్టోరీ ఏంది అనేది ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక గూడాలకు సంబంధించింది ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటారు. ఆ సినిమా పైకి లేస్తూ ఉంటుంది, కిందికి అప్ అండ్ డౌన్ చేస్తూ పోతుంది. తర్వాత తిన్నాడు క్యారెక్టర్ నార్మల్గా సాగుతూ ఉంటుంది. మధ్యలో మోహన్ బాబు గారు వస్తారు. డైలాగింగ్ అని నార్మల్గా చెప్పలేదు. అతని ఎలివేషన్స్ కానీ, అతని ఎంట్రీ షాట్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా పెట్టిర్రు. తర్వాత మోహన్ లాల్ షాట్ వస్తుంది. మోహన్ లాల్ షాట్తో కొంచెం ట్రాక్ ఎక్కినట్టు అనిపిస్తుంది మనకు. ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్గా సాగుతూ సెకండ్ హాఫ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన ప్రభాస్ అన్న గారి ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత చొక్కా ఎగరేసుకొని పోవచ్చు మనం. ప్రభాస్ అన్న వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక కొత్తదనం ఉంటుంది. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాతనే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఏమైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ సెకండ్ హాఫ్ తీర్చేస్తుంది మనకు. అక్కడ నుంచి అసలు సినిమా ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ, అక్కడ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది మనకి. దాని తర్వాత శివుణ్ణి కోప్పడే మన కన్నప్ప, మన మంచు విష్ణు అన్న అప్పటి నుంచి ఎలా భక్తుడు అవుతాడు, శివుని కోసం అతని కన్ను ఎలా ఇచ్చేస్తాడు, ఒక భక్తునికి ఎలా మారుతాడు అనేది స్టోరీ. సినిమా అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడవచ్చు. ఫస్ట్ హాఫే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం మనకు కుమ్మి పడేస్తుంది. ఫస్ట్ హాఫ్లో కలిగిన మైనస్లన్నీ సెకండ్ హాఫ్ మొత్తం తీర్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడవచ్చు మనం. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు, ప్రభాస్ అన్న వల్లనే ఈ సినిమా హిట్ కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని.